హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కారప్పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ధనియాలు, జీలకర్ర ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. మరి బ్లాక్ కాకుండా కొంచెం దోరగా వేయించుకొని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి చిప్ప, ఒకటి చిన్న సైజు కొబ్బరి చిప్ప తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ షేడ్ అవుతే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాణలో కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు ఒక 10 రెబ్బలు సుమారు తీసుకొని వేసుకోవాలి. కారప్పొడిలో కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కొంచెం అంతా 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కారప్పొడి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దేనికైనా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం వేగిన తర్వాత కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే పాన్లో మిరపకాయలు తీసుకోవాలి. మనం కరివేపాకు 1 కప్పు ఉంటుంది, 1 కప్పు మందం మిరపకాయలు తీసుకోవాలి. ఇలా మిరపకాయని తుంపి వేసుకుంటే లోపల ఉన్న గింజలు కూడా కొంచెం ఫ్రై అవుతాయి. అదే కాయలు అట్లా వేస్తే లోపల గింజలు ఫ్రై అవ్వవు, ఓన్లీ కాయ పైన మాడిపోతుంది. అందుకని ఇలా తుంపేసుకుంటే బాగుంటుంది. ఇలా మిరపకాయలు వేసుకొని ఇందులో కూడా 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మిరపకాయలు వేసుకొని ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు. కారప్పొడి ఇంట్లో కూరలల్లో అందుబాటులో లేనప్పుడు దబక్కనట్టు కారం వేసుకోవచ్చు. కొంచెం నూనె వేసుకొని త్వరగా వేగిపోతాయి, ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మిరపకాయలను కూడా ఎండు మిరపకాయలు కూడా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లగా ఆరిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, కొబ్బరి, జీలకర్ర అన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకొని తర్వాత ఇలా అన్నీ వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఎల్లిపాయలు తీసుకోవాలి. ఎల్లిపాయలు పొట్టు ఒలుచుకొని మీడియం సైజు ఎల్లిపాయలు ఒక 2 తీసుకొని ఇలా గర్భాలు తీసి పెట్టుకొని వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ కారానికి సరిపడా సాల్ట్ కన్నా లావు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అందుకు లావు ఉప్పు వేసుకోండి. మనకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే, టేస్టీ కారప్పొడి రెడీ.